నమస్తే యోగ మంత్ర, నేను మీ పద్మిని. ఇప్పుడు ఎక్కడున్నామో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఈ పండగ వాతావరణము ఇదంతా చూస్తుంటే ఒక ఫంక్షన్ లాగా ఉంది కదా. ఇక్కడ ఏంటి జరుగుతుంది అంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ రైల్వే స్టేషన్, దాని ఆపోజిట్లో శ్మశానము. దీని మధ్యలో రైల్వే స్టేషన్ శ్మశానానికి మధ్యలో పోలీస్ స్టేషన్ ఆనుకొని మహాకాళి అమ్మవారు 3 చెట్ల రూపాల మధ్యలో ఉంది. అక్కడ పొలిమేర దేవతలైన కట్టమైసమ్మ, రేణుకా ఎల్లమ్మ 3 చెట్లు ఏనుగా మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు వాటి మధ్యలో 3 అమ్మవార్లు కొలువై ఉన్నారు. భక్తుల కష్టాలు తీర్చడం కోసము ఇక్కడ అమ్మవారు ఉన్నారు. అదేంటో చూద్దాము, భక్తులకు జరిగిన అద్భుతాలు ఏంటో కూడా తెలుసుకుందాము. రండి వెళ్దాము. నమస్తే అండి, మీ పేరు? మీరు ఎక్కడ? అన్నపూర్ణ, హైదర్గూడ నుంచి వచ్చినాం. ఎలా తెలిసింది అమ్మవారు? యూట్యూబ్ లో పెట్టిరు వాళ్ళు ఫోన్లా. ఇది ఫస్ట్ టైం? లేలే, మేము రాబట్టి 2 నెలలు వెళ్ళిపోయింది. 2 నెలలు అయింది. 2 నెలల సంది వస్తున్నాం. అంటే ఏదైనా మొక్కుకున్నారా? మొక్కుకోలే, ఫస్ట్ టైం వచ్చినాం. అయితే మా కళలో వచ్చి చెప్పింది మంచి చేస్తా అని. అప్పటి నుంచి వస్తున్నాం. అమాసకు చెప్తారా అమ్మవారికి? ఏం చెప్పారు, ఏం మాట్లాడారు? మీకు మంచిగా చేస్తా అని కళలో వచ్చింది. అట్లనే చేస్తుంది. కాళికామ్మని మాట్లాడుతున్నా అని చెప్పి వచ్చారు. ఆ కాళికామ్మ ఉన్నదంటే వచ్చేసినాం. ఇక ఇక్కడికి వచ్చినాక మంది అంతా ఇట్లున్నారు. ఇక వచ్చినాము, లోపలికి పోయినాము, కొబ్బరికాయ కొట్టినాము. ఇక మంచి మళ్ళీ వచ్చే నెక్స్ట్ వారం వచ్చినాం. ఇక మంచిగా అనిపిస్తుంది. ఇక మాకు పైసా అనేది ఇంట్లో అది బర్కత్ అనేది బాగుంది మాకంతా. ఇక మేము ఒక్కరమే కాదు, అందరు ఫోన్లలో చూస్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. అందరు మంచిగా అవుతుంది. చుట్టుపక్కల స్నేహితులు అందరికీ వాళ్ళకి చెప్తున్నాము, వాళ్ళు వస్తారు. మళ్ళీ ఫోన్లలో చూసిన వాళ్ళు ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వస్తారు, దూరం నుంచి వస్తారు. ఎవరికైనా తెలియని కొన్ని అద్భుతాలు ఏమైనా జరిగినాయి? అంటే వాళ్ళకి తెలిసినాయి ఏమో వాళ్ళు చెప్పిండ్రు. కొన్ని ఆమె అమ్మవారికి చెయ్యి ఇరగొట్టుడు, కాలు ఇరగొట్టుడు ఇస్తే మళ్ళీ ఆ కళలు వచ్చి వీళ్ళకి చెప్పేసి వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయిందట ఆమె. కానీ మాకు వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా మంచిగా అయిపోయింది. ఏం జరిగిందంటే పైసా దొరికింది, మాకు పైసా కలుగుతుంది. అంతా ఇంట్లో కొట్లాడ పంచాలు ఏం లేవు, అన్ని బాధలు కష్టాలన్నీ తీసేస్తుంది. కళలు వచ్చి ఇట్లా మీకు మంచి చేస్తా, ఇల్లు కట్టిస్తా, మీ పిల్లల పెళ్లిళ్ళు చేస్తా అని మా కళలో మాకు సొంతం వచ్చింది. వస్తాం అనగానే నైటే కళలు వచ్చింది మాకు. అయితే ఇప్పుడు 2 నెలల సంది, ఇప్పుడు 5 ఇంకో అమాస వస్తుందా, ఆ అమాసకు 5 అమాసలు మాయి. లాస్ట్ది గుమ్మడికాయలు దీపం పెడతాం. ఇక గుమ్మడికాయ దీపం పెట్టిస్తాను మనం అనుకున్న పనులు అవుతాయి. ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరైనా బాగలేరు అనుకో, మంచిగా కావాలని మొత్తం, అది మంచిగా అయింది. పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, బాబుకి జాబ్ రావాలి, పిల్లలు చెప్పిన మాట వినాలి. ఇవన్నీ అవుతున్నాయి మాకు. నాకు ఒక్కదాన్ని కాదు, ప్రపంచంలో ఎంత ఉన్నదో. హైదర్గూడ, మేదిపట్నం, కేరళ నుంచి వస్తున్నారంట, నిజామాబాద్ నుంచి, ఎక్కడెక్కడికి నుంచి వస్తున్నారు. నాకు తెలిసినంత మటుకైతే ఇక మేము ఫోన్లలో చూస్తున్నాం, మేము అన్ని వింటున్నాము. ఇక్కడికి వచ్చినాక కూడా ఇంత పబ్లిక్, ఇంతమంది వస్తారు. మాకు మంచిగా అవుతుంది. మాకే కాదు, ఎంతమంది మంచిగా అవుతుంది. అది మాకు నచ్చింది. ఇక ఇట్లనే ఏం బాధపడం, మేము లైన్లు ఇడిపోకుండా మేము బాధపడం. ఆ తల్లి ఇక్కడ వరకు ఉంటుందా, లోపలి పోయినాక మనశ్శాంతి, నిమ్మడం, సంతోషం. ఇక మనం ఇంటికి పోయేటప్పుడు కూడా ఏ బాధ ఉండదు. టెంపుల్ వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? వీళ్ళక ఏం మేము ఎందుకు చెప్తున్నాం, ఏం చెప్పాం. మేము వాళ్ళు చెప్పినా మేము వింటాం. అంతా బాగానే ఉంటుంది. మన సంతర్పణ పెడతారు అమాస నాడు. ఇష్టం ఉంటుంది తింటారు, దొరుకుతుంది తింటారు, లేకుండా లేదు. కానీ ఇప్పుడు మనకేమైనా డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వాలంటే సంతర్పణ పెట్టడానికి ఇవ్వచ్చు, ఇష్టం. అది మన అమ్మవారు కూడా ఏమైనా ఇవ్వాలి, ఓడి బియ్యం కూడా పోయాలనుకుంటే, ఏమన్నా స్వీట్ ఎక్కియాలనుకుంటే, ఇంకేమన్నా పలహారం ఇవ్వాలనుకుంటే, ఏమన్నా ఇంకా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ మనకు ఎక్కువ కలిగిస్తుంది. మనం 10 రూపాయలు పెడితే మనకు 50 రూపాయలు పుట్టిస్తుంది ఆమె. కానీ నాకైతే పుట్టి వీళ్ళు అందరికి అవుతుంది కాబట్టి వస్తుంది ఇక్కడికి. తీర్చడానికి ఇక్కడ ఒక అమ్మ కొలువై ఉన్నది అంటే కాళితమాత, మశానగట్టు కాళితమాత. పలకనామ అని పేరుంది కదా, పలకనామ కాళితమాత అని ఉంది. ఇది ఇప్పుడు మనం ఫోన్లో ఇప్పుడు ఆటో బుక్ చేసుకోవాలన్నా, కార్ బుక్ చేసుకోవాలన్నా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ దించేస్తుంది. చాలా బాగా అవుతుంది, అంటే మస్తు మంచిగా అవుతుంది. ఎక్కడ చూడలే. నిన్న పెళ్ళి ఇప్పుడు 25 ఏళ్ళు అయింది, కానీ ఇప్పటిదాకా ఎక్కడ చూడలేని దేవత, అంత చక్కదైన దేవత. మేము కూడా అమ్మ మస్తు కష్టాలు పడ్డాం, ఎక్కడెక్కడ తిరిగి వచ్చినాం, కానీ ఇంత మంచి దేవత ఎక్కడ దొరకలేదు. కష్టాలంటే ఏం పడ్డారు? మాకు మంత్రాలు చెప్పించారు, శాతవల్లి చెప్పించారు, మేము ఇంట్లో కూడా చేసిరు. ఎక్కడెక్కడో చెరువు గుట్టలు ఎక్కడెక్కడ తిరిగినాం, మంచి గాలే. ఇక్కడ ఒక తల్లి
కళ్ళలో కనిపించి వీళ్ళు చెప్పుకోము మేము వచ్చుకోము ఇక్కడ. అది మీ ఎంత బాధలు విని అమ్మవారి కలుపుకొచ్చింది. మేము పోతాము అనగానే ఆ నైటే కళలు వస్తుంది మనకు రావాలి. మనం వచ్చే వారం మేము పోతాము మేము రాము అంటాం కదా, అన్నప్పుడు ఆమెనే రప్పిస్తుంది. అట్లా మంచిగా అవుతుందమ్మా. మాకు ఎంత మంది వస్తారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 100,000 మంది. అమాస నాడంట వాళ్ళు చెప్తున్నారు ఫోన్లో 45,000 మంది వస్తారంట. 45,000. సో అదొక పండుగ లాగా ఉంది. పండుగ లెక్కనే ఇక రోజు వస్తారు. రోజు కొబ్బరికాయలు గుమ్మడికాయలు అన్నీ అమ్ముతారు ఇక్కడ. రోజు మనం ఇప్పుడు మందూరు అనుకో, ఈ రోజు పుట్టి రోజులలో రావచ్చు. మేము రాబట్టి దగ్గర దగ్గర 8 వారాలు 9-10 వారాలకు వస్తుంది మేము రాబట్టి. మళ్ళీ మనకి ఇంట్లో మంచిగా లేదనుకో, మనసు నిమ్మడం లేదనుకో, అప్పుడే రావచ్చు. మాకు అర్ధగంట తొవ్వ మాకు అంతే వచ్చేస్తాం. అమ్మ సహకారం ఉంది. సాయం చేస్తుంది మాకు. ఇప్పుడు పిల్లలు మా మాట ఇంట్లో ఇన్ని రోజులు, మా పిల్లలు కూడా ఇప్పుడు మాట ఇంటారు. సంతోషం. మేము టైలర్ పని చేస్తామా, టైలర్ పని చేస్తాం. ఇప్పుడు నాకు మంచిగా వస్తుంది గిరాకీ. ఎందుకు ఒక మాట అవతం చెప్పొద్దు. తింటున్నాం మనం, మనకు అన్నం పెడుతుంది. అన్నం పెడితే తల్లి మీద అవతం ఆడతామా మళ్ళా? అందుకే. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మపేట అండి. మీ పేరు? సుజాత. అంటే దేనికోసం వచ్చారు మీరు? నాది నేను బిజినెస్ చేస్తా. ఓకే. ఏం బిజినెస్ చేస్తారు? కూరగాయల బిజినెస్. ఓకే. నేను నవరాత్రులప్పుడు వచ్చిన, మంచిగా అనిపించింది. ఇది 3వసారి. మా అమ్మవారి దయతో ఇంకా బాగా కావాలని మొక్కోడానికి వచ్చిన. మీకు ఎలా తెలిసింది ఇక్కడ అమ్మవారు ఉన్నారు? అప్పుడు నేను నవరాత్రులప్పుడు వచ్చిన, మా పాపలు వచ్చింది, నేను అందరం వచ్చింది. ఇక్కడ అమ్మవారి మంచిగా చేస్తుంది అప్పుడు ఏమైనా అంటే మొక్కుకున్నారా? అదే నాకు బిజినెస్ మంచిగా కావాలి. అంటే బిజినెస్ మీ అమ్మాయిలు వచ్చారు కదా, వాళ్ళు ఏమైనా మొక్కుకున్నారా? మొక్కుకున్నారు, అయినాయి లేవు. అమ్మవారి దయగా అయినాయి. ఏమైనా చెప్పగలరా? అది అంతా తెలియదు వాళ్ళు ఏం మొత్తాను. ఇప్పుడు నాకు అమ్మవారు మంచి చేస్తే నేను అమ్మవారు బియ్యం పోసి ఇక్కడ చిన్న పండగలాగా చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. హాయ్. నమస్తే. నమస్తే. మీ పేరు? తేజస్విని. ఎక్కడి నుంచి వచ్చారు? గట్కేసర్ ఆర్ఎల్ రాంపల్లి. ఎలా తెలిసింది ఇక్కడ అమ్మవారు ఉన్నారు? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వెళ్ళారు, బట్ నేను ఇది సెకండ్ టైం. అంటే ఏదైనా ఫస్ట్ టైం మొక్కుకున్నారా? వచ్చినప్పుడు మొక్కుకున్నా, కొన్ని మంచినైనాయి. ఇంకా ఇప్పుడు మా మమ్మీని తీసుకొని వచ్చా. ఓకే. మీ మదర్? యా. మీరు ఏం మొక్కుకున్నారు? అంటే అబౌట్ స్టడీసే ఉంటాయి కదా. మీ ఫస్ట్ టైం ఎవరు వచ్చారు? ఫ్రెండ్స్తో వచ్చా. వాళ్ళు ఏమైనా మొక్కుకున్నారా? వాళ్ళు చెప్పారు కదా మనకి. మీ మమ్మీతో మాట్లాడు. నమస్తే అండి. మీ పేరు? మాలతి అండి. గట్కేసర్. ఏమన్నా అనుకుంటున్నారా? అనుకొని వస్తున్నాము, ఇక మాకు మొక్కు కట్టించుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ తెలిసింది మంచిగా అవుతుందని మా పాప తీసుకొచ్చింది. బాగా అవుతుంది మమ్మీ అంటే తీసుకొచ్చింది. మీ ఏమైనా సమస్య ఉందా? కొంచెం సమస్య ఉంది. ఆరోగ్య సమస్య? లేదండి, కొంచెం బిజినెస్ ఫ్యామిలీ ఇష్యూస్? లేదు. బిజినెస్ గురించి బాగుండాలని, ఇంకా ఇంప్రూవ్ కావాలని అమ్మవారిని మొక్కడానికి ముడుపు కట్టి వెళ్తాము. ఓకే. యాక్చువల్లీ మా మమ్మీ రాననుకుంది, నేనే ఫోర్స్ చేస్తాను మమ్మీ ఒకసారి రా వచ్చి చూడరాని. సో ఇప్పుడు మమ్మీ వచ్చింది. ఒక 10 days నుంచి బతిమలాడిన మమ్మీని, సరే ఇప్పుడు వచ్చింది మమ్మీ. 25th టైం రావడం. 25th టైం రావడం ఇక్కడ. ఓహో. ఎక్కడి నుంచి? ఫస్ట్ సికింద్రాబాద్. ఎలా తెలిసింది? యూట్యూబ్ లో చూసి వచ్చాము. ఫస్ట్ వీక్ ఇంత రెస్ట్ లేకుండా మేము వచ్చినప్పుడు, కానీ 25th రోజు చాలా రష్ ఉంది. అంటే ఏమైనా కోరికలు తీరినాయా? తీరింది. చెప్పగలరా? ఒకటైనా చెప్పండి. అంటే హౌస్ కట్టుకుందాం అనుకున్నాం. అయింది, తీరిందా? ఎన్ని డేస్ పట్టింది? 4 weeks లో అయింది. మేము అంటే భూమి పూజ చేసేసాం 4 weeks లో. అంటే మీరు ముందు మొక్కుకున్నారా? మొక్కుకొని వచ్చాము. 4 వారాలు భూమి పూజ చేశారు. 5 weeks కంటిన్యూగా రమ్మని చెప్పారు, కానీ 4th week లోనే అయిపోయింది. గ్రేట్ కదా. ఇంకెవరితో మాట్లాడారా హెల్ప్ కోసం? ఇలా ఫెసిలిటీస్ ఏంటంటే ఇంకోటి దర్శనానికి విఐపి దర్శనం కూడా పెడతాను కూడా బాగుంటుంది అని చెప్పాలి. ఇంకోటి టికెట్లు సహా అతి వేగంగా ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ అయిపోయారు కదా, దానివల్ల దర్శనానికి అనేది ఫ్రీగా ఉండాలి. నేను భక్తులు ఇబ్బంది పడవద్దు కదా. నేను వచ్చేసి ఈ 25 years లో మీరు అంటే ఇన్ని ఇయర్స్ 25th week ఇన్ని వీక్స్ అంత ముందు ఏం చేశారు? అంటే ఇంత రెస్ట్ లేకుంటే నార్మల్ గా దర్శనం అయిపోయి వచ్చింది, కానీ ఇప్పుడు చాలా రష్. జనరల్ గా దర్శనానికే వచ్చారు. అంటే ఇల్లు మొక్కుకున్నది ఎప్పుడు 1 month దాకా? మా పెద్దమ్మ వాళ్ళు మొక్కుకుండే వాళ్ళకి అయింది. నేను జాబ్ రావాలని మొక్కుకున్నా, జాబ్ కూడా వచ్చింది. అయిపోయింది, వచ్చింది. గ్రేట్ కదా. నమస్తే. कहाँ से आए? मैं यहाँ से महाराष्ट्र से हूँ। यहाँ मेरी ससुराल है, महाराष्ट्र मेरा मायका है। ओके. यहाँ कौन सी एरिया से आए? यहाँ सुल्तान शाही से है। क्या नाम है आपका? सुनीता। किस बात के लिए आए यहाँ पे? यहाँ पर मैं ये आई क्योंकि ये दुख भरी दुनिया में आम
इंसान बहुत है, जरूरतमंद भी बहुत है। मैं माता से ये दुआ करती हूँ कि सबको भगवान, माता तो सबको देख रही है, कि माता सबके लिए कुछ ऐसा करे कि कोई भूखा ना सोए, हर इंसान की मनोकामना पूरी करे माता। मैं इसलिए सबके लिए दुआ करने के कैसे वास्ते पता आई। चला यहाँ पे माता है? यहाँ पे मेरे को ऐसा पता चला 2-3 जने, मैं महाराष्ट्र में थी जब मेरा ऑपरेशन होने को था, बाद में रह के ये फलकनामा पे माता का मंदिर है, आप जाते नहीं क्या? मैं बोली मेरे को तो आइडिया नहीं है। फिर वहाँ पता चला मेरे को यूट्यूब में कोई डाले, तो ऐसा पता चला बोल के आने लगी मैं तब से यहाँ पर। और यहाँ आके देखी मैं कि मेरे को बहुत मन को सुकून मिला, जो माता देख रही है वो सबके लिए कर रही है, इस वास्ते मैं आई हूँ यहाँ। तो मैं ये चाह रही हूँ माता से कि मेरे भी बच्चों को माता अच्छी रास्ते पे चलाए, और जो गरीब लोग हैं जिसको एक टाइम खाने को नहीं मिलता, सबको भगवान माता रानी अच्छे से देखे, इस वास्ते आई मैं। సార్ నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు చెప్పండి. బాలానగర్ ఐడిపిఎల్ కాలనీ. ఎలా తెలిసిందండి మీకు ఇక్కడ? ఇట్లానే మాకు ప్రచారం తెలిసింది, ప్రచారంలో మొత్తం ప్రచారంలో తెలిసింది, బాగా నమ్మకంతో ఆ నమ్మకంతో వచ్చినాము. నా పేరు గంగాధర్, మా ఫ్యామిలీతో వచ్చాను. మీకు ఎవరు చెప్పారండి ఇక్కడ అమ్మవారు ఉన్నారని? చుట్టూ చాలా మంది వెళ్తుంటారు కదా, మా బస్సుల నుంచి, ఇంకా యూట్యూబ్లో చూసాము. చాలా అంటే ఎవరైనా కోరికలు తీరిని అలా అని చెప్పారా? తెలుస్తున్నాయి, అన్ని తెలిసినందుకే వచ్చాము. ఏమైనా చెప్పగలరా ఎగ్జాంపుల్? ఇక మొక్కుకోళ్ళు కడుకోవాలి, ఇవన్నీ ఇట్లా నమ్మకంతో వస్తున్నాము. అంటే ఎవరికైనా ఏదైనా ఒక మిరాకిల్ జరిగి ఉండొచ్చు కదా? మిరాకిల్ చాలా మందికి జరిగింది. అదేమైనా కొంచెం చెప్పండి, అంటే యూట్యూబ్ కోసం. మిరాకిల్స్ అంటే ఇప్పుడు పిల్లల గానాలకి వాళ్ళకి మొక్కుకుంటూ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళు అందరూ మొక్కుకొని ఇక్కడ మొక్కుకోళ్ళు కడుతున్నారు, దానికి వచ్చినాము. అవన్నీ చూసుకొని మేము కూడా వచ్చినాం, మా పిల్లల్ని తీసుకొని కుటుంబ ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ఫ్యామిలీతో వచ్చాము. థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతారా? చెప్పండి, మాట్లాడండి ఏదో ఒకటి. ఈ టెంపుల్ చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం గుడికి వచ్చాము, నేను ఎప్పుడు రాలేదు. చాలా చాలా రష్ ఉంది, కానీ చాలా బాగుంది టెంపుల్. మీ పేరు? లాస్యా. ఏం చదువుతున్నారు? 7th క్లాస్. నమస్తే, జై శ్రీ నా పేరు శ్రీకాంత్ అండి. జై శ్రీ మహాకాల్ మహంకాళి. ఇది 3వ ఆదివారం అండి ఇక్కడికి నేను రావడము. ఆల్రెడీ 2 సండేస్ వచ్చాను. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతురాలండి అమ్మవారు. ఎందుకనంటే అమ్మవారు ఇక్కడ శ్మశాన వాటికి ఎదురుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అమ్మవారిని శ్మశాన కాళి అని కూడా అంటారు. నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఇది మూడో ఆదివారం ఇక్కడ రావడము. నాకు అనుకున్నవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ. ఏం జరుగుతుంది చెప్పగలరా? నాకు యాక్చువల్గా నేను MBA స్టూడెంట్ అండి. నేను జాబ్ పర్పస్ కోసం ఇక్కడికి వచ్చాను. నాకు రిజల్ట్స్ బాగానే అనిపించాయి. ఇక్కడ అమ్మవారికి మురుకు కట్టాను. సో ప్రతి ఆదివారం కూడా ఇక్కడ రావాలని అనుకుంటున్నాను. ఇది చాలా విశిష్టతతో కూడుకున్న ఆలయం అండి. ఫస్ట్ ఇక్కడ అమ్మవారి కట్టమైసమ్మ వెలిసింది, దాని తర్వాత ఇక్కడ ఎల్లమ్మ తల్లి కాళికాదేవి అమ్మవారికి ప్రతిష్ఠించడం జరిగింది. అది ఇంతింతే వటుడింతే అన్నట్టు కూడా అమ్మవారి ప్రీతి పట్టికలు ప్రతి ఒక్క దగ్గర పాకుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెట్టు కింద దొరసని పాట ద్వారా అమ్మవారు చాలా ఫేమస్ అయ్యిందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన పాత బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎలా తెలిసిందండి ఇక్కడ అమ్మవారు? యాక్చువల్గా నేను MBA ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఒక రీల్ చూసాను. యాక్చువల్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వైరల్ అయ్యేసరికి సరే ఒకసారి చూసి దర్శనం చేసుకున్నాం అనుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రతి ఆదివారం కూడా నేను అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తున్నాను. మొన్న రీసెంట్గా మా ఫాదర్ కూడా వచ్చారు ఇక్కడికి. కానీ ప్రతి ఒక్కరు రావాలండి, ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి ఒక్క ఆలయం గురించి తెలుసుకోవాలి. అలాగే మన హిందుత్వాన్ని ప్రతి దగ్గర చాటాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ వచ్చి కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము అంబర్పేట అండి, మాది అంబర్పేట రెడ్ బిల్డింగ్. మాకు చాలా మంది చెప్పారు ఈ టెంపుల్కి వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి, అందుకని ఫస్ట్ టైం. శ్రీకాంత్ నా పేరు. అంటే మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు ఇట్లా మంచిగా ఉంటుంది గుడి, టెంపుల్ పో అదే అని చెప్తే వచ్చేసినామండి. ఫస్ట్ టైం ఇది. మిరాకిల్ ఏం లేదు, మ్యారేజ్ డే అది ఉంటే వచ్చారు, బర్త్డే గిట్ట ఏమన్నా ఉంటే వచ్చారు ఇక్కడికి. వచ్చి చాలా మంచిగా చేసారు వాళ్ళు. దర్శనం చేసుకొని టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చారు. వచ్చి నాకు చెప్పారు, మేము ఫస్ట్ టైం వచ్చినట్టు. నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పురాణఫుల్ వచ్చాము. నా పేరు మంజుల. మీకు ఎలా తెలిసింది ఇక్కడ అమ్మవారు? ఒకసారి వచ్చాము, మా ఇంట్లో వాళ్ళు వచ్చారు. బాగా అవుతుందంటే మాకు కొంచెం ఇంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల ఇక్కడికి వచ్చాము. ఇంతకుముందు మంచి జరిగిన ఏమైనా చెప్పగలరు? అంటే వాళ్ళు ఉట్టిగానే ఇట్లా
గుడి ఉంది వెళ్ళి చూద్దామని వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయంటే సరే మళ్ళీ మనం కూడా వెళ్దామని వచ్చాము. ఇది 5 times ఇది 5 weeks ఇది మొక్కుకున్నాము. మా ఇంటి గురించి మొక్కుకున్నాము, ఇంకా నెరవేరలేదు. అమ్మ నెరవేరుస్తుందని ఆశతో ఇంకా ఎదురు చూస్తున్నాము అంతే. నా పేరు ప్రహ్లాద్ అండి. మీరు రెగ్యులర్ వస్తుంది ఈ గుడికి, నేను ఫస్ట్ టైం వచ్చిన సార్. అందరూ నమ్మినారు కాబట్టి మేము కూడా నమ్మినాం అన్నట్టు. మాకు కూడా మంచి జరుగుతుంది, బాగా అనిపిస్తుంది. ఒకసారి వచ్చాము, 2 సార్లు వచ్చాము, మళ్ళీ వెళ్ళాలి, మన కోరిక నెరవేరేదాకా చూద్దాం, మన మీద కూడా పరీక్ష పడుతుంది మా అమ్మవారు అని చెప్పేసి. ఒక్కొక్కరికి తొందరగా నెరవేరుతుంది, ఒక్కొక్కరికి మన అదృష్టం మీదుగా. కాకపోతే మన గ్రహచారం బట్టి ఎప్పుడు నెరవేరుతుందో నెరవేరుస్తుంది. కానీ తల్లిని మాత్రం మనం నమ్ముకోవాలని 5వ వారం అండి ఇది. ఇంకా కూడా మాకు కొంచెం ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇంకా కొంచెం ప్రాబ్లం సాల్వ్ కావాలి. నమస్తే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సాయి యాదవ్ అండి, నేను కొత్తపేట నుంచి వచ్చాను. మీకు ఎలా తెలిసింది ఈ అమ్మవారు మీరు? ఈ అమ్మవారు ఇప్పటి నుంచి కాదండి, కొన్ని నేను చిన్నప్పటి నుంచి అయినా సరే ఇక్కడ ఏమంటారు ఫలుక్నామాలో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, ఆడికైనా వస్తూ ఉంటాను నేను. వీడికి రెగ్యులర్గా వస్తుంటాము. అప్పుడు ఇంత ఏం లేకుండే, నేను చిన్న ఉన్నప్పుడు మామూలుగా శంషాన్ ఘాట్ ఉండే, వాళ్ళది ఇక్కడనే బరియల్ గ్రౌండ్, ఏమైనా అయినా కానీ ఇక్కడనే వస్తుండే. యాక్చువల్గా ఈ చిన్నగా ఉండే అమ్మవారు అంత ప్రత్యేకత ఏం లేకుండే, వస్తుండే చాలా మంది వస్తుండే, ఓన్లీ పూజ చేసుకుంటే ఇంతమంది రష్ ఉండకపోతుండే. చెట్టు కింద అమ్మవారు ఉండే. అసలు మెయిన్ కట్టమైసమ్మ గుడి ఉండే, కట్టమైసమ్మ గుడి తర్వాత ఎల్లమ్మ, ఇద్దరే ఉండే మెయిన్. ఈ తర్వాత మాంకాలమ్మ అనేది తర్వాత వీళ్ళు ప్రతిష్టాపన చేయబడింది, వాళ్ళ అమ్మవారు చెప్పింది, అది కొంచెం ఉంది ప్రాసెస్, తర్వాత చేసింది. చిన్నప్పుడు కూడా వచ్చి ఆడుకుంటుండే మేము, అమ్మవారు దర్శనం చేసుకున్న తర్వాత కూడా బోనం ఎక్కేయడం, ఇక్కడ ఆడుకోవడం చేస్తుండే. ఈ 2-3 సంవత్సరాల నుంచి అమ్మవారు అనేది కనబడడం కానీ, ఇక్కడ ఇంతకుముందు ఒక ఆయన వచ్చిండు, అది ఇక్కడ వరంగల్కి ఎడుకోవచ్చు, మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా చూడొచ్చు. ఏదో వేసి అమ్మవారిని తీసుకుపోదామని వచ్చిండు. ఇమీడియట్గా మేము చూసిన ఏంటంటే పక్కకే దేవుడు వచ్చి చెప్పడం జరిగింది. మా కళ్ళ కూడా చూసిన, ఆ రోజు నేను ఈయనే ఉన్నా, ఇమీడియట్గా వచ్చి ఇట్లా కొంతమంది వచ్చి నన్ను అది చేయాలని చూస్తున్నారు చూడండి అని. అదైతే ఒక మిరాకిల్. ఇంకో అమ్మవారు ఉండే వాళ్ళకి అమ్మవారు ముంగట ఇట్లున్న అమ్మవారు వచ్చింది, మానవ రూపంలో అమ్మవారు వచ్చి శివస్వామి వచ్చి చెప్పడం జరిగింది. ఆ రోజైతే నేను ప్రత్యేకంగా చూసిన. ప్లస్ మా పెద్దమ్మని కూడా తీసుకొస్తాను నేను. మా పెద్దమ్మకి అమ్మవారు వస్తుంది, ఎల్లమ్మ తల్లి వస్తుంది. వీడికి వచ్చినాక కూడా ఆమె నేనున్నా అని చెప్పడం కానీ, ఇది ఇట్లా మాకు కొంచెం ప్రాబ్లం ఉండే, హెల్త్ ఇష్యూ ఉండే, మా మామ వాళ్ళ బిడ్డకి హెల్త్ ఇష్యూ ఉంటే ఇట్లా చేయండి అని ఫస్ట్ చెప్పడం ఈయనే జరిగింది. తర్వాత బల్కంపేట ఇట్లా సో అండ్ సో ప్రాబ్లం ఉంది, అడిగి 7 వారాలు తిప్పాలి, ప్లస్ హాస్పిటల్లో చూపెట్టాలి, క్యూర్ అయిపోతారంటే వాళ్ళు 7 వారాలు తిప్పారు. ఆ విధంగా క్యూర్ అయింది కూడా అయ్యి మళ్ళీ వచ్చారు కూడా వాళ్ళు. వీడికి వచ్చారు, అమ్మవారికి బోనం ఎక్కించారు. కొంచెం ప్రాబ్లం ఉండే కడుపులో, చిన్న పాప పుట్టినప్పటి నుంచి కొంచెం ప్రాబ్లం ఉండే, దాని తర్వాత క్యూర్ అయిపోయింది. ఇక అట్లానే కాదండి, ఒక్కటనే కాదు, అమ్మవారు సొంతంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా. వచ్చిన తర్వాత కూడా వీడికి ఎంతో మనం స్ట్రెస్ తోడు వచ్చినా ఏం వచ్చినా కానీ వీడికి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతాం మనం. వీడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఒకటి ఉంటుంది, మానసిక ప్రశాంతత చాలా ఉంటుంది. ఇప్పుడు వేరేది మిరాకిల్ జరిగింది, అది జరిగింది అందరూ చెప్తారు, అది నేను కూడా నమ్మను చాలా మటుకు అయితే. ఎందుకంటే దేవుని నమ్ముతా నేను, అంతే. మిరాకిల్ అవన్నీ దేవుడు రావడం ఇవన్నీ వేస్ట్ అని కూడా నేను ఫస్ట్ కూడా. వీడికి వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే, ఎంత మనం వర్క్ ప్రెషర్ కానీ, ఏదైనా స్ట్రెస్ కానీ, ఏదైనా వర్క్ ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ ఎంతనన్నా మనం అంత ఇబ్బందులలో వస్తాం కదా, ఆ ఇబ్బంది అనేది అమ్మవారి ముంగడి పోగానే ఇట్లా ఏదో మనం వైపు వచ్చి ఇట్లా తీసేసినట్టు, మన స్ట్రెస్ అంతా ఇట్లా గుంజేసినట్టు పక్కకు పడేసినట్టు అవుతుంది. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంత రిలాక్స్ అవుతాం అంటే, ఒక జిమ్కి పోయి ఫుల్ ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత ఎంత రిలాక్స్ అవుతామో అంత రిలాక్స్ అవుతాం. మన నరాల కాడికే రిలాక్స్ అవుతుంది. అట్లా నేను వేరే అని చెప్పలేను, కానీ ఇదైతే పక్కా చూసిన మిరాకిల్. మీరేమైనా కోరుకున్నారా ఎప్పుడైనా? నేను అమ్మవారిని కోరుకుంటూనే ఉన్నా, ఎప్పుడు వచ్చి మొక్కేసి వెళ్ళిపోతాను నేను. ఏ అమ్మవారిని కోరుకోను, ఈసారి ఒక కోరుకోనా, అది 101% కావాలి అని మొక్కుతున్నా. ఈ ఒక 1 month లోపల రిజల్ట్ ఉంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది, దాని కూడా ఎగ్జాక్ట్గా వేస్తే నేను వేసినా అని ఇప్పటిదాకా చెప్పా. అప్పటిదాకా మీ దాని ఇంటర్వ్యూ చేయడం కూడా దానికి కారణము. ఇప్పుడు ఇది మిరాకిల్ అయింది, మాకు ఇది అయింది అని నేనేం చెప్పా. కానీ వీడికి వచ్చిన ఒక్కోళ్ళని అడగండి, ఎంతమందిని అడగండి, పీస్ ఆఫ్ మైండ్ అయితే పక్కా ఉంటుంది, రిలాక్సేషన్ అది చాలా అమ్మవారి. ఇట్లా 3 రోజుల క్రితం అమ్మ రాత్రి నిద్రలో కనపడ్డారమ్మా. నేను దుర్గామాత పూజ చేశాను. చేసిన తర్వాత 5 పసుపు కుంకుమ. ఇది 3వ సారి అమ్మ నేను రావడం. అయితే
5గురిని వాళ్ళని పెళ్ళి అయిన వాళ్ళని పసుపు కుంకుమ అడుగుదామని దుర్గామాతని చేద్దామని చెప్పి పూజ చేశానమ్మా. చేసిన తర్వాత మళ్ళీ నాకు 5గురు పెద్దమ్మ గుడిలో ఇచ్చారు. అంటే వాళ్ళ పేరు పైన కూడా చేశానమ్మా, అందిన అందగారి పైన. కానీ మొన్న రాత్రి ఏమైందంటే నేను పడుకొని ఉన్నానమ్మా. పడుకొని ఉంటే కాళీ మందిర్ అని వచ్చిందమ్మా. కాళీ మందిర్ అంటే మెహందీపట్నం సైడ్ కాళీ మందిర్ అనుకున్నాను. కానీ అమ్మ రూపం మొత్తం కనపడిందమ్మా. ఇది ప్రామిస్ చెప్తున్నానమ్మా, అబద్ధం కాదు. చేసిన తర్వాత సరే ఎట్లా రావాలమ్మా, ఏం రావాలంటే అక్క కొడుకు ఉన్నారు. అక్క కొడుకుని అడిగితే నువ్వు వెళ్ళిరా అన్నారు. కానీ తను వచ్చినాక తను మొక్కు తీర్చుకుంటానని అనుకున్నానమ్మా. ఈరోజు వచ్చాను. ఇంతకుముందు ఏమన్నా మీరు మిరాకిల్స్ చూసారా నాకు కనబడింది. మీ లైఫ్ లో? నాకు కనబడిందమ్మా. అమ్మ నాకు డైరెక్ట్ కనబడిందమ్మా. మాట్లాడలేదు కానీ నేను ఉన్నాను అని చెప్పిందమ్మా. అంటే మీరు పూజ చేసుకుంటారా? అమ్మవారి పూజలు చేస్తారా? అమ్మవారిది కూడా ఉందమ్మా, కాయిన్ ఉంది. అందరు ఇది మంగళసూత్రం అని అంటారమ్మా, కానీ నల్ల దారం వేసుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చారండి? చంపాపేట అమ్మా. మీకు ఎలా తెలిసింది ఇక్కడ అమ్మవారి మరి? ఒకసారి పలక్నామాకు వచ్చానమ్మా. వచ్చినప్పుడు ఇక్కడ గుడిలాగా కనిపించింది. సరే చూద్దామని చెప్పి చూస్తే అప్పుడు శ్మశానం ఇటు సైడ్ ఉంది. ఇటు అమ్మవారు ఒక్కలే కనబడ్డారు. ఇట్లా నడుచుకుంటే ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళానమ్మా. అప్పుడు తెలిసింది. తర్వాత చూస్తే ఇవన్నీ వచ్చింది అనమాట. అన్నీ మంచి చేరింది. అనుకునే అన్నీ అవుతున్నాయి అమ్మ. సరే అమ్మ ఇక్కడ ఉన్నారా, కాళీ మందిర్లో ఉన్నారా అనుకున్నాను. ఇక్కడ ఉన్నాను రమ్మని చెప్పి పిలిపించారు అమ్మ. నుంచి ఇప్పుడు వచ్చాను. మీ పేరు? ప్రవీణ్ అమ్మ. వై ప్రవీణ్. ఇంకా ఏమైనా భక్తుల కోసం ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? మీకున్న ఎక్స్పీరియన్స్ అంటే అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? భరత్. ఎక్కడి నుంచి వచ్చారు? రామోజీ ఫెలిసిటీ. ఓ, ఎలా తెలిసింది మీకు? అంటే ఇక్కడ మనం యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తాం కదా, అట్లా దర్శనం గురించి వచ్చినాం. ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి. ఏదైనా మొక్కు ఉన్నారా? మొక్కు అనేది లేదు, బర్త్డే అని వచ్చేసాము. హ్యాపీ బర్త్డే.